స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంతే ప్రమాదకరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదెలా ఉంటుందంటే, మన కళ్ళ ఎదురుగానే అత్యంత సాధారణంగా కనిపిస్తూనే అద్భుతమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో ఎదుటివారి భావోద్వేగాలను శాసించే ఒక భయంకరమైన వ్యక్తిత్వం. ఎవ్వరికీ కనిపించని, ఎవ్వరూ పసిగట్టలేని ఈ అదృశ్య ప్రమాదం అసలు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. అసలు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి చూడటానికి చాలా మంచివాడిగా కనిపిస్తాడా? ఏమో, ఒకసారి ఆలోచించండి. స్వచ్ఛమైన ప్రమాదం, ఒక అందమైన ఓదార్పునిచ్చే ముసుగు వెలుక ఎలా దాగి ఉంటుందో ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం బట్టబయలు చేయబోతున్నాం. ఈరోజు మనం చూడబోయేది ఏదో మామూలు మ్యానిప్యులేటర్ గురించి కాదు సుమా. అసలు ఏమాత్రం పసిగట్టలేని ఒక భయంకరమైన సైకలాజికల్ శత్రు గురించి. సరే, అసలు ఈ అదృశ్య శత్రువును అర్థం చేసుకోవాలంటే ముందుగా దానికి పునాదిగా ఉన్న ఆ రెండు ప్రధాన శక్తుల కలయిక గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకవైపు ప్యూర్ మ్యాకియవెలినిజం. 16వ శతాబ్దపు తత్వవేత్త మ్యాకియవెలి సిద్ధాంతాల ప్రకారం వీరికి జాలి, దయలాంటివి ఉండవు. మానవ సంబంధాలన్నీ కేవలం ఒక చదరంగం లాంటివి, కేవలం లాజిక్తోనే ఆలోచిస్తారు. మరోవైపు ప్యూర్ డార్క్ ఎంపతి. వీరికి ఎదుటివారి ఎమోషన్స్ పసిగట్టే రాడార్ చాలా షార్పుగా ఉంటుంది. కాని ఎందుకు? కేవలం ఆ ఎమోషన్స్ని వాడుకుని ఎదుటివారిని నాశనం చేయడానికి మాత్రమే. ఈ కాంట్రాస్ట్ అర్థం చేసుకుంటే ఈ వ్యక్తిత్వం ఎంత తీవ్రమైనదో మనకు స్పష్టమవుతుంది. ఈ రెండు శక్తులు కలిస్తే పుట్టుకొచ్చేదే ఈ మాకియవెలియన్ డార్క్ ఎంపాథ్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక క్రూరమైన వేటగాడి కళ్లకు నైట్ విజన్ గాగుల్స్ పెడితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. చీకట్లో మనల్ని చూసుకోలేకపోయినా ఈ గాగుల్స్ ఉన్న వేటగాడు మనల్ని స్పష్టంగా చూడగలడు. మనం బయటపడని మన బలహీనతలు, మనకే తెలియని మన భయాలు అన్నీ వీరికిట్టే తెలిసిపోతాయి. ఇదే వీళ్లను అత్యంత భయంకరంగా మారుస్తుంది. మరి ఇంతటి భయంకరమైన వేటగాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలుంటాయో తెలుసుకోవాలి కదా. మ్యానిప్యులేషన్కు సంబంధించి వీళ్లు ఉపయోగించే ప్రధానమైన 6 మానసిక ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం. 6 ఆయుధాలలో మొదటిది ఆకర్షణ, తర్వాత ఇమోషనల్ మిర్రరింగ్, వ్యూహాత్మక బలహీనత, లెక్కకట్టబడిన నిశ్శబ్దం, నైతిక ముసుగు, చివరగా నియంత్రిత బెదిరింపు. మన రోజువారీ జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ప్యాటర్న్స్ ఎదురయ్యాయేమో కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి ఆయుధం గురించి మాట్లాడుకుందాం, చామ్ లేదా ఆకర్షణ. చూడండి, ఒక సాధారణ నార్సిసిస్ట్ లాగా వీళ్ళు అటెన్షన్ కోసం గట్టిగా అరవరు. ఒక ఇనుప పిడికిలిని మెత్తటి గ్లవ్ లోపల చాలా సైలెంట్గా దాచిపెడతారు. ఎదుటివారు సరిగ్గా ఏం కోరుకుంటున్నారో పసిగట్టి, అది గుర్తింపు కావచ్చు, ఉత్సాహం కావచ్చు, లేదా ఒక స్థిరత్వం కావచ్చు, వాళ్లకు అదే ఇస్తారు. దాంతో ఆ వ్యక్తి తాము చాలా స్పెషల్ అనే భ్రమలో కూరుకుపోతాడు. ఇది అచ్చం ఒక వ్యసనం లాంటి అటెన్షన్. రెండవది ఎమోషనల్ మిర్రరింగ్. ఈ మాట గమనించండి, ఈ కనెక్షన్ నిజమైనది కాదు, ఇది సైకలాజికల్ హ్యాకింగ్. మనకు సహజంగా మనలా ఆలోచించేవాళ్లంటే, మన నమ్మకాలను గౌరవించేవాళ్లంటే ఇష్టం గల వీళ్ళు సరిగ్గా అదే చేస్తారు. మన ఇష్టాలు, మన ఆలోచనలను అద్దంలా ప్రతిబింబించి మన మెదడులోని సహజ రక్షణ వ్యవస్థలను చాలా ఈజీగా ఛేదిస్తారు. ఇక మూడవది చాలా విచిత్రమైనది, వ్యూహాత్మక బలహీనత. అత్యంత తెలివైన ఈ మ్యానిప్యులేటర్లు ఉద్దేశపూర్వకంగా వాళ్లకి వాళ్లే బలహీనంగా నటిస్తారు. ఒక నకిలీ లోపాన్ని లేదా చిన్ననాటి విషాదాన్ని షేర్ చేసుకుంటారు. దాంతో ఎదుటివారిలో అరెరే వీళ్ళని కాపాడుకోవాలి అనే సహజమైన కోరిక మేల్కొంటుంది. వాళ్ల బలహీనతను చూసి జాలిపడి మన సొంత శ్రేయస్సును పణంగా పెట్టి మరీ త్యాగాలు చేసేలా వీళ్ళు నడిపిస్తారు. తరువాతి 2 ఆయుధాలు లెక్క కట్టబడిన నిశ్శబ్దం మరియు నైతిక ముసుగు. వీళ్లు సడన్గా మాట్లాడటం మానేసి దూరం పెట్టి ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తారు. ఆ సైలెన్స్ భరించలేక వారి వెనకాల పడేలా చేస్తారు. దానికి తోడు వీళ్ళెప్పుడూ మానవత్వం, సామాజిక న్యాయం లాంటి గొప్ప గొప్ప కారణాల వెనుక దాక్కుంటారు. ఎవరైనా వాళ్లని విమర్శిస్తే ఈ ముసుగులే వాళ్లకి అంతిమ కవచాల్లా మారతాయి. ఈ టూల్ కిట్లో ఆఖరిదే నియంత్రిత బెదిరింపు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు కోపంతో అరిచి గీపట్టరు. చాలా ప్రశాంతమైన వాయిస్తో, ఒక చల్లని చూపుతో, లేదా ఒకే ఒక భయంకరమైన మాట అంటారు, అంతే. ఈ ఊహించని ప్రశాంతమైన బెదిరింపు వల్ల ఎదుటివారు పూర్తిగా తమ కంట్రోల్ని కోల్పోయేలా చేస్తారు. అయితే సిద్ధాంతాలు పక్కన పెడితే అసలు వాస్తవ ప్రపంచంలో జనం మధ్య వీళ్ళ ఆట ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టేబుల్ చూడండి,
వాళ్ళు వేసుకునే ముసుగుకు వెనుక ఉన్న వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. పర్సనల్ రిలేషన్స్లో ఒక పర్ఫెక్ట్ సోల్మేట్లా కనిపించే వ్యక్తి అసలు నిజానికి ఎమోషన్స్తో ఆడుకునే పపెట్ మాస్టర్ కావచ్చు. ఆఫీస్లో సపోర్ట్ చేసే కొలీగ్లా నటించే వ్యక్తి ఏకంగా ఆ ఎకోసిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడై ఉంటాడు. ఇక సొసైటీలో చూస్తే రక్షకుడిలా కనిపించే లీడర్ జనాన్ని విడదీసి వాడుకునేవాడై ఉండొచ్చు. ముందుగా రొమాంటిక్ రిలేషన్స్లో ఎలా వేస్తారో చూద్దాం. ఫస్ట్ విపరీతమైన అటెన్షన్ ఇచ్చి ఐడియలైజ్ చేస్తారు. తర్వాత నెమ్మదిగా మిగతా వాళ్ళందరి ఒంటరిని చేసి వాళ్లపైనే ఆధారపడేలా చేస్తారు. ఆ పైన ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఒకసారి దగ్గరకు తీయడం, ఇంకోసారి నెట్టేయడం, చివరికి పూర్తి కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఆ ఎంపతి నటన వల్ల వీళ్ళు అసలు అబ్యూజర్స్ అని గుర్తించడమే అసాధ్యమైపోతుంది. అదే ఆఫీస్ లాంటి కార్పొరేట్ వాతావరణంలో వీళ్ళు సైలెంట్ క్లైంబర్స్ లాగా వ్యవహరిస్తారు. వీళ్ళసలు గొడవకే పోరు, కానీ చాలా సైలెంట్గా అందరి సీక్రెట్స్ తెలుసుకొని సరైన టైం చూసి వాడుకుంటారు. ప్రత్యర్థులను చాలా సున్నితంగా దెబ్బతీస్తారు. పబ్లిక్లో వీళ్ల ఇమేజ్ మాత్రం మచ్చలేనిదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ల టార్గెట్ కార్పొరేట్ గేమ్లో జస్ట్ పాల్గొనడం కాదు, ఏకంగా తెర వెనుక ఉండి బోర్డు మొత్తాన్ని శాసించడం. ఇక సమాజం మీద వీళ్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, మందను రక్షించేది తానే అని నమ్మించే ఒక తోడేలులాగా. వీరు ప్రజల మధ్య ఉన్న విభేదాలను, భయాలను వీళ్లకనుకూలంగా మార్చుకుంటారు. అదే సమయంలో తాము మాత్రమే గొప్ప నైతిక రక్షకులమని బ్రాండ్ చేసుకుంటారు. మరింత భయంకరమైన వాళ్లను ఎదుర్కోవటం సాధ్యమేనా? ఖచ్చితంగా. వీళ్లకు కూడా కొన్ని ప్రాణాంతకమైన బలహీనతలుంటాయి. ఆ రక్షణా పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్, వారి అతిపెద్ద బలహీనత ఏంటంటే యాక్టింగ్ చేయడం వల్ల వచ్చే అలసట. అవును, ప్రతిక్షణం ఇతరులను గమనిస్తూ, లెక్కలు వేసుకుంటూ, లేని ఎంపతి ఉన్నట్లు నటించడం చాలా కష్టం. దానికెంతో ఎనర్జీ కావాలి. నిజమైన స్నేహం, ప్రేమ ఎప్పుడూ వాళ్ల స్క్రిప్ట్ ప్రకారం నడవు కదా. కాబట్టి మనం వాళ్ల ట్రాప్లో పడకుండా ఎప్పుడైతే నటనను ప్రశ్నిస్తామో వాళ్ల సిస్టమ్ వెంటనే పేకమెడలా కూలిపోతుంది. దీన్నుంచి బయటపడటానికి ఒక 3 ముఖ్యమైన స్టెప్స్ చూద్దాం. స్టెప్ 1, మన బౌండరీస్ని చాలా స్ట్రాంగ్గా, ఎలాంటి భావోద్వేగాలు లేకుండా సెట్ చేసుకోవాలి. స్టెప్ 2, ఏవైనా ఆధారాలు ఉంటే చాలా జాగ్రత్తగా, సీక్రెట్గా, రాతపూర్వకంగా రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక 3వది, వాళ్ళు మనల్ని ఒంటరి చెయ్యకముందే మన ఇతర స్నేహితులతో, సమాజంతో రిలేషన్స్ మరింత స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా అప్పటికే ఈ ట్రాప్లో పడి ఉంటే, కోలుకోవడానికి ముందు మీ మీద మీరు దయ చూపించుకోవాలి. ఈ మ్యానిపులేషన్ వలలో పడటం అనేది బలహీనత కాదు, అది కేవలం మానవ నైజమంతే. ఇక్కడ తెలుసుకోవాల్సిన బాధాకరమైన సత్యం ఏమిటంటే, ఆ పర్ఫెక్ట్ సోల్మేట్ అనేది కేవలం వాళ్ళు వేసుకున్న ఒక కస్టమ్ డిజైన్ ముసుగు. అలాంటి వ్యక్తి వాస్తవానికి ఈ భూమి మీద లేనేలేరు అన్నది మనం గుర్తించాలి. ముగింపుగా ఒక పవర్ఫుల్ థాట్తో ముగిద్దాం. రహస్యమే వాళ్ల అతిపెద్ద ఆయుధం. దాన్ని బయటపెట్టడమే వాళ్ల ఓటమి. మన జ్ఞానమే మన రక్షణ. ఈ సైకలాజికల్ ట్రిక్స్ అర్థం చేసుకుంటే చాలు, వాళ్ల చేతిలో ఉన్న అతిపెద్ద శక్తిని లాగేసుకున్నట్టే. ఈ సమాచారం మనందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వాస్తవాలను తెలుసుకుందాం, ఉత్సాహంగా నేర్చుకుంటూనే ఉందాం.